వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, మనుషుల్లో ఉద్రేక స్వభావం. అప్పటి వరకు చాలా బాగా మాట్లాడతారు, చాలా మెత్తగా ఉంటారు, అడిగితేనే సమాధానం చెప్తారు, నవ్వు మొహాలు ఉంటాయి. ఇక దేవుడి పట్ల ప్రేమ లేకపోతే గౌరవం, భక్తి అయితే మాటల్లో చెప్పలేము. గుళ్ళు, గోపురాలు, రుద్రాక్షమాలు, తులసిమాలు అన్నీ ఉంటాయి. కోపం వస్తే మాత్రం దాన్ని ఆపుకోలేకపోతారండి. ఎదుటివారి మీద ప్రదర్శించేస్తూ ఉంటారు, నోటితోనూ చేతలతోనూ. కానీ ఇంత ఉద్రేక స్వభావం ఎంత డేంజర్ కదా రమ్మగారు. చాలు, వాళ్ళకి వయసుతో సంబంధం ఉండట్లేదండి. మళ్ళీ ఇక్కడ ఇది చిన్నప్పటి నుంచి యాంగర్ మేనేజ్మెంట్ ఉండాలి చెయ్య, ఎవరికైనా కూడా ఉండాల్సిందే. ఏదైనా చిన్న తేడా రాగానే తండ్రులు ఉద్రేకులు అనుకో, అవతల వాళ్ళని బూతులాడేయటం, ఎంత మాట పడితే అంత మాట అంటాం, ప్రతిదానికి ప్రశ్నించడం, ప్రశ్నించకపోతే ఎలా అంటారు. ప్రశ్నించడం అంటే అవతల వాడి మీద పడిపోవటం కాదు. ఈ ధోరణితోటి పిల్లలు కూడా అలాగే తయారవుతారు జయ. బుల్లింగ్కి పాల్పడతారు, స్కూళ్ళల్లో గొడవలకు పాల్పడతారు, అవతల వాళ్ళని కాల్చుకు తింటాం. ఇప్పుడు ఇది ఏడిపిచ్చే ధోరణి కాదు, తమ లోపల ఒక ఉద్రేకం వస్తే దాన్ని అణచటం కానీ దాన్ని లైన్లో పెట్టడం కానీ చెయ్యక అవతల వాళ్ళ మీద భడకాయించి పడతారు. దీంట్లో భౌతిక దాడులకు పాల్పడే వాళ్ళు కూడా ఉంటారు. అవును, ఇది ఈ పిల్లల్లో గనక ఉంటే అది పెద్దవాళ్ళు అయ్యాక కూడా పోదు. క్రమంగా ఏమవుతుందంటే ఈ కాస్త తండ్రులు బాగా సంపాదిస్తే లేదా ఆస్తిపాస్తులు ఏర్పడితే పిల్లల్లో ఉద్రేకాలు, నా మాటే చెల్లాలి, నేను ఏమన్నారంటే కుమార్ రాజాన్ అనే భావాలు, ఇదంతా మాదేనని. వాడేం సంపాదించలా పెట్ల, వాడు నాన్న కూడా సంపాదించుంటాడు, తాతో మా అమ్మ సంపాదించుంటారు. అవి తాతలు సంపాదించిన దాన్ని చూసి కూడా పిల్లలకి ఇలాంటి ధోరణులు వస్తాయి. అవును, నేను సర్వశక్తిమంతుణ్ణని, నేను మహాబలశాలినని, ఇదంతా నాదేనని, నాకదే నడుస్తుందని, ఇలాంటి ధోరణులు మీ పిల్లల్లో పడచూపితే దాన్ని కట్ చేయండి. దానివల్ల వీళ్ళు దురుస్తనాలకి పాల్పడే అవకాశం ఉంది. ఎంతోమంది రౌడీ షీటర్లు ఉన్నారు. అవును, తాత్కాలిక ఉద్రేకం వల్ల హత్యలు చేసిన వాళ్ళని పక్కన పెడితే ఇలా అన్నిటికీ ఉద్రేకపడి గొడవలకి పాల్పడే వాళ్ళతో చాలా ఎక్కువ ప్రమాదం. ఈ ఉద్రేక స్వభావము అంత మంచిది కాదమ్మా. నీకు ఏదైనా విపత్కర పరిస్థితుల్లో ఉద్రేకానికి లోనైన వాళ్ళు వేరు, ప్రతిదానికి తిరగబడి పోట్లాడే వాళ్ళు వేరు. అవును, వాళ్ళకంటే వీళ్ళు ప్రమాదకారులు, మంచిది కాదు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఏదైనా తేడా వచ్చిందనుకో, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెళ్ళ మీద కూడా తిరగబడతారు. ఎక్కువ ఉద్రేకం వస్తే భౌతిక దాడికి దిగిపోతారు. వివాహాలైతే మగపిల్లల్లో ఏమో భార్యల మీద పడతారు. మగపిల్లలకి ఈ ధోరణి ఉంటే, అదే ఆడవాళ్ళకు ఉందనుకో, వాళ్ళు పోట్లాటకోరుగా, కలహకారిణిగా, నార్సిస్టిక్గా పిల్లల మీద కూడా అజమాయిషి చేసి బాగా వాళ్ళని అదుపులో ఉంచాలనే ధోరణితోటి డెవలప్ అవుతారు. యాక్చువల్గా యాంగర్ మేనేజ్మెంట్ వ్యవహారం వేరు, నార్సిజం వ్యవహారం వేరు, అది వేరు, ఇది వేరు. కానీ నార్సిస్టిక్గా అవుతారు వీళ్ళు. నేను దైవాంశ సంభూతుడిని భావించడం మొదలు పెడతారు. అన్నీ నాకే తెలుసు, అన్నీ నేను చెప్పినట్టు జరగాలి, అది సరైన పని కాకపోయినా నేను అనుకున్నాను కాబట్టి అలా చేయాల్సిందే. ఇది ఒక ప్రాబ్లం అయింది. ఇది బాగా ముదరలేదు, సామాన్యంగానే ఉంటుంది. కానీ అన్నిటికీ ఉద్రేకపడతారు. వీళ్ళతో పని వాళ్ళు ఉండరు, స్నేహితులు ఉండరు, ఏ టీమ్స్లోనూ వాళ్ళతో పాటు పనిచేసేందుకు ఎవరు ఉండరు, సహాయకారులు ఉండరు. నీకు మాట మంచితనంతో కదమ్మా ఏదైనా కదా ఈ రోజుల్లో. ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయాలని పిల్లల్ని బాగా అయ్యప్ప దీక్షలు పెట్టించి, నేను మా ఫ్రెండ్ ఒకరు చేయించారు అట్లా. అన్నిటికీ కోపం వస్తుంది వాడికి, ప్రతిదానికి పోట్లాటకు దిగుతాడు, రివ్వుమని బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడట. అయ్యప్ప దీక్ష, తర్వాత భవానీ దీక్ష, ఆ తర్వాత ఇంకా ఆంజనేయ దీక్ష, వరుసగా దీక్షలు చేయించాం. మా వాడు కంట్రోల్లోకి వచ్చాడు. చెప్పారు, నేను విన్నా ఒకళ్ళ దగ్గర. దీక్షలు ఒక 2-3 సంవత్సరాల పాటు బాగా దీక్షల్లో పెడితే సంయమనం వచ్చింది వాడికి అని. ఓకే, ఇది ఉపయోగపడుతుందేమో మీరు ఆలోచించండి, నాకు తెలియదు. కానీ నేను అంటే దాన్ని నమ్మటల్లా. ఇది స్వభావంలోనే ఉందనుకో జయ, వాళ్ళ పద్ధతిలో. పద్ధతిని మార్చాలి. ఇప్పుడు తాత్కాలికంగా ఒక 40 రోజులు దీక్ష తీయిస్తే వాడు ఎలా మారిపోతాడో చెప్పు. ఇది సరైన పని కాదని చెప్పగలగాలి కదా మనం. యాంగర్ మేనేజ్మెంట్ అవసరము ఎవరికైనా. భౌతిక దాడికి పాల్పడడం, కొట్టేయటం, ఆడపిల్లల్ని కొట్టేస్తారమ్మా. మనం అనుకుంటామా ఎక్కడైనా విని, అసలు ఈ రోజుల్లో కొట్టేవాళ్ళు ఉన్నారా అని? నువ్వు నమ్ముతావా? మన చుట్టుపక్కలలోనే, మన క్లోజ్ రిలేటివ్స్లో, క్లోజ్ ఫ్రెండ్స్లో కూడా మాట తేడా వస్తే పెళ్ళాలని చిత్తకొట్టే వాళ్ళు ఉన్నారని మన ఊహ కూడా రాదు, కానీ ఉంటారు. ఊహించలేం నిజంగా, కానీ ఉన్నారమ్మా. వీళ్ళు సమాజంలో అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళు ఉంటారు.
మంచి వ్యాపారస్తులు ఉంటారు, బయటకు వస్తే భలే బాగా మాట్లాడతారు, ఎంత మర్యాదస్తులో అనుకుంటాం. భార్యని మాత్రం తేడా వచ్చిందంటే కొట్టేస్తారు, పిల్లల మీద తెగబడిపోతారు. ఇప్పుడు ఈ ఉద్రేకపూరితమైన స్వభావం ఉన్న వాళ్ళు ఆఫీసుల్లో, రోడ్డు మీద, బయట, ఎక్కడైనా క్యూలో, దేవాలయాల్లో పోట్లాట్లమ్మా, తిరగబడిపోవటం, తిరగబడ్డం, పోట్లాడడం, రైల్వే స్టేషన్స్లో, రైళ్లల్లో, బస్సుల్లో, ఎక్కడ అడ్జస్ట్ గారు అవతల వాడు ఏదైనా మాట్లాడేటంటే వీళ్ళు పడకాయించి పడిపోతారు. వీళ్ళతో పిల్లల పెంపకం ఎలా కుదురుతుందో ఆలోచించండి. ఎంత కష్టం. తేడా వస్తే మీద పడిపోతావు, నువ్వు పిల్లని బతకనిస్తావా మీ ఇంట్లో? రేపొద్దున వాళ్ళే నేర్చుకుంటారు. వాడేం నేర్చుకుంటాడు? పిల్లలు కానీ, ఆడపిల్ల కానీ, మగ పిల్లలు కానీ, ఏ పిల్లలైనా సరే, ఏ పిల్లలైనా ఒకవేళ వాళ్ళు ఏదో జయించినట్టు కనపడుతున్నారనుకో, పిల్లలు ఓహో ఇదే మార్గం అని వాళ్ళు కూడా ఇదే పద్ధతి. అంతే. ఓ పెద్ద చిన్న ఉండదు, ఎవరిని పడితే వాళ్ళని, ఓ పని వాళ్ళని లేదు, మన ఇంట్లో మన చుట్టుపక్కల వాళ్ళని లేదు, మన ఏజ్ వాళ్ళని లేదు, పెద్దవాళ్ళని లేదు, చిన్నవాళ్ళు ఎవరినైనా సరే మాట తేడా రంగానే బూతులు, నోటుకొచ్చిన వాగేయటం, వీళ్ళని మనమంటం ఏమిటి అన్న ఆలోచన ఉండదు. పోనీ పిల్లాడు అట్లా అన్నాడు అనుకో, పేరెంట్స్ కంట్రోల్ చేయరు. అవునండి, వాడు చాలా అద్భుతంగా సాధించాడు అనిపిస్తుంది. వీళ్ళు ఎలా బాగుంటారు సమాజంతో? దాన్ని ఈ రకమైన ధోరణిని ఒప్పుకోవద్దు పిల్లల్లో. చాలా కష్టం. వాళ్ళు పెద్దయ్యాక అసలు ఎలాంటి మృగాల్లాగా తయారవుతారంటే సమాజంలో చాలా చెడ్డ పేరు సంపాదించుకుంటారు వాళ్ళు. అవునవును, ఎట్లాగా పెరిగారా వీళ్ళు అనిపిస్తుంది. కానీ వాళ్ళ వల్ల వాళ్ళ కుటుంబంలో మిగతా సభ్యులు ఎంత చాలా సఫర్ అవుతారమ్మా, చాలా సఫర్ అవుతారు. యాంగర్ మేనేజ్మెంట్ అత్యవసరము. మనకి బోలెడన్ని థెరపీలు దొరుకుతున్నాయమ్మా. మీకంత తీవ్రమైన కోపం రావడానికి అసలు ఏ పరిస్థితులు దారితీస్తున్నాయని ముందు సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి. లేదా మీ పిల్లాడో, మీ పిల్లో, మీ ఆయనో, మీ మామగారో, మీ ఇంట్లో ఉన్న ముసలావిడో, లేదా మీరేనో స్వయంగా దేనివల్ల ఇలా ఉద్రేకపడుతున్నాము అనేది చూసుకుని వాటిని తగ్గించుకోండి. కూల్గా ఉన్నంతసేపు ఉండి ప్రతిదానికి కూల్గానే ఉండి ఒకేసారి ఒక తీవ్ర స్థాయిలో చూపించేస్తూ ఉంటారండి. అది కూడా అంటే డేంజర్ కదా. కూల్ గా ఉండటం కాదు, వీళ్ళు ముందు నుంచి డేంజరే. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వయసు వచ్చాక ప్రాక్టీస్ చేస్తారు, కూల్ 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 అని అణుచుకుంటూ ఉంటారు, కానీ ఉండలేకపోతారు. ఏదో ఒక దశలో ఉండలేకపోతారు. ఇప్పుడు ఏమైతే విస్ఫోటనం సంభవిస్తుంది. ఈ విస్ఫోటనంలో మీ కుటుంబాలు పాడైపోవచ్చు, సమాజంలో మీ విలువ పోవచ్చు, మీకే ఏదైనా జబ్బు చేయొచ్చు సడన్ గా. లోపల ఈ హై దెబ్బతినేవు, కొత్త జబ్బులు వస్తాయి. అది అవుతుందేమో చూసుకోండి. దాన్ని కానివ్వకండి. చిన్న పిల్లలప్పటి నుంచే పిల్లల్లో ఉన్న అతికోపపు ధోరణి, తిరుగుబాటు ధోరణి, ప్రతిదాన్ని ప్రశ్నించడం, దేనికి సర్దుకోకపోవటం, ఈ ధోరణులని కంట్రోల్ చేయండి. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా సరే. అబ్బా మాది లయనెస్, మాది టైగరెస్, మాది అన్ని ఎక్కడైనా ప్రశ్నిస్తుంది, తర్వాత దాని జీవితానికి ఒక సమాధానం లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఉన్నటువంటి సమాధానం లేని ఆడపిల్లల జీవితాలన్నిటికీ మూల కారణం కోపంగానే కనపడుతుంది. అదే ఒకటే నేను అన్ను, అది పాపం వాళ్ళ పరిస్థితులు ఏవో ఉండుంటాయి, ఏవో ఒకటి, కానీ ఇది కూడా ఒక కారణంగా కనపడుతోంది. అతిగా ప్రశ్నించద్దు, అతిగా తిరగబడనివ్వద్దు. ఖచ్చితంగా ప్రశ్నించాలి, దేన్నైనా సమాజంలో చెడుని ప్రశ్నించాలి, వ్యక్తుల్ని నిలదీయాలి. ఎంత మటుకు, ఎన్ని విషయాలకి, దేనికి, ప్రధానికినా చూసి చూడనట్టు ఊరుకోవాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి కదా. ఆ అసెస్మెంట్ వాళ్ళకి చేత కాకపోతే మీరు చేయండి. పిల్లలకి రాదు, అన్నిటికీ తిరగబడతారు. కొన్నింటికి చెప్పండి దీనికి వద్దు, దానికి తిరగబడదు, కానీ మెల్లిగా పెద్ద అయ్యే కొందికి నేర్చుకుంటారు. చిన్నప్పుడు కంట్రోల్ లేదనుకో, పెద్ద అయ్యాక ఏ కంట్రోల్ లేని మదగజాలు అయిపోతాయి. అవి ఆడగజమో మొగ్గజమో ఏదో ఒకటి. అలా సమాజం మీదకి వాళ్ళని వదిలిపెట్టకండి. సమాజానికి జరిగే చెడు కంటే మనకి జరిగే చెడే ఎక్కువ. జాగ్రత్త. రైట్. నమస్తే. నమస్తే జీ.